ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉన్న వారణాసి నగరాన్ని మృత్యు నగరం అని ఎందుకంటారు, దాని వెనుక కారణం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. మన భారతదేశంలో ఉన్న అతి ప్రాచీన నగరాల్లో కాశీ ఒకటి. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని, పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువులు నమ్ముతారు. మన భారతదేశంలో ఉన్న అతి ప్రాచీన నగరాల్లో కాశీ ఒకటి. ఇక్కడ గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని, పునర్జన్మ నుంచి విముక్తులవుతాయని హిందువులు నమ్ముతారు. వరుణ, అప్సి అనే 2 నదులు ఈ నగరంలో గంగా నదిలో కలుస్తాయి. అందుకని వారణాసి అనే పేరు వచ్చింది. కేవలం హిందువులకే కాదు, ఈ క్షేత్రము బౌద్ధులకు, జైనులకు కూడా పుణ్యక్షేత్రమే. ఇక్కడ విశ్వేశ్వర ఆలయంతో పాటుగా అన్నపూర్ణ ఆలయము, విశాలాక్షి ఆలయము, వారాహి మాత ఆలయం కూడా ఉన్నాయి. అలాగే తులసి మానస మందిరము, దుర్గామాతం ఆలయము, కాలభైరవ ఆలయము, సంకట మోచన ఆలయం కూడా ఉన్నాయి. సుమారు 5000 ఏండ్ల క్రితము శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథలు చెప్తున్నాయి. హిందువుల 7 పవిత్ర నగరాల్లో ఇది ఒక నగరం. స్వయంగా కాశీలో శివుడు కొలువై ఉన్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో కాశీ ఒకటి. కాశీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కాశీని శివుని యొక్క నగరం అని అంటారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు. చాలామంది నిత్యం కాశీ వెళ్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా చాలామంది కాశీ వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకుంటారు. అయితే ఎందుకు వారణాసిని మృత్యు నగరం అని అంటారు, దాని వెనుక కారణం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. కాశీకి ఎంతో విశిష్టత ఉంది. వేదాల్లో, పురాణాల్లో, రామాయణ మహాభారతంలో కూడా వర్ణించడం జరిగింది. పైగా కాశీని మోక్షాన్నిచ్చే నగరం అని కూడా అంటారు. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా చనిపోతారు. జీవితంలో పుట్టుక, చావు రెండూ కూడా పెద్ద నిజాలు. ఎవరైనా చనిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంతో బాధపడతారు. కానీ కాశీలో చనిపోతే సంతోషపడతారు. కాశీలోని ముమోక్ష భవన్లో దాదాపు 80 నుంచి 100 మంది ఉంటున్నారు. చనిపోవడం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ముమోక్ష భవనము 1920ల నుంచి వారణాసిలో ఉంది. శివుడు కొలువై ఉన్న వారణాసిలో ఎవరు చనిపోయినా లేదా ఎవరి అంతిమ సంస్కారాలు ఇక్కడ జరిగినా వారు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. అలాగే మోక్షాన్ని పొందుతారని మత విశ్వాసము. అందుకని కాశీని మృత్యు నగరం అని పిలవడం జరుగుతుంది. వారణాసిలో దాదాపు 84 ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ దహన సంస్కారాలను జరుపుతారు. శివుడు ఆదిదేవుడని, శ్మశాన వాటికలో ఉంటారని, శివుని కృపతో ఒకరు మరణాన్ని పొందితే మోక్షాన్ని పొందవచ్చు. కనుక కాశీలో అంత్యక్రియలు చేయడం చాలా ముఖ్యం. ఇలా కాశీకి ఇంత విశిష్టత ఉంది కాబట్టే చాలామంది కాశీలో చనిపోవాలని కోరుకుంటారు. అక్కడ చనిపోతే మోక్షాన్ని పొందవచ్చని ఏండ్ల తరబడి కాశీలో ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.